వాట్ అన్ ఎపిసోడ్ యా. ఇంకేముంది, దెబ్బతో ఇక రోహిణి ఆల్మోస్ట్ టాప్ 5లో కన్ఫర్మ్ ఏమోరా అనిపించే లెవెల్ గేమ్ అయితే ఆడిపోయింది కదా మాస్టరు. 2 టాస్కులు పెడితే 2 రోహిణి విన్ అవ్వడం ఏంది, అసలు ఎక్స్పెక్ట్ చేసామా అసలు రోహిణి విన్ అవుతుందని? ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ ఏమో మెగా చీఫ్ భాగంగా ఫిజికల్గా తను ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత పేషెన్స్ ఉంది, పృథ్వీ లాంటి బీభత్సమైన జిమ్ బాడీ ఉన్న కంటెస్టెంట్ల మీద కూడా ఫిజికల్గా తను ఎంత స్ట్రెంత్ ఉందో ప్రూవ్ చేసుకొని ఆయన మీద గెలవడం అనేది ఒక బీభత్సమైన భారీ ఇదైతే, దానికి తోడు ఇవాళ 2 టాస్కులు బ్యాలెన్సింగ్ సంబంధించి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనే దాని మీద టెస్ట్ చేసే స్కిల్స్ ఇందులో కూడా బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా 2 టాస్క్లో తనే విన్ అవడం అనేది ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. మామూలుగా రోహిణి నుంచి ఈ కైండ్ ఆఫ్ విన్నింగ్లు అనేవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా లాస్ట్ వీక్ విన్నింగ్లో ఇచ్చిన ఆ ఊప్ అనేది ఇప్పుడు రోహిణికి అందుకొని కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ విన్ అవడంలో ఉన్న మజా మళ్ళీ తీసుకోవాలని తను ఆడే విధానం అండ్ చూపించిన డెడికేషన్ అయితే ఫెంటాస్టిక్, హ్యాట్స్ ఆఫ్ అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. ఈ టైంలో మాస్టర్ రోహిణి సీదా వెళ్ళి టాప్ 5లో కూర్చుంది అనుకోండి, నాకు తెలిసి నిద్ర కూడా పట్టదు కొంతమంది కంటెస్టెంట్స్కి, ఇంట్లో ఉన్న వాళ్ళెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నామినేషన్స్లోకి రాలేదు ఇప్పటివరకు, ఒకసారైనా నామినేషన్కి వస్తే ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది, అంత సీన్ లేదురా ఈమెకి, కమెడియన్ కదా కాబట్టి వీళ్ళకి ఎక్కువ మంది కన్సిడర్ చేయరు, ఈజీగా ఎలిమినేట్ అయిపోతారు అన్నట్టుగా చిన్న చూపులు చూసి అండ్ బాడీ షేమింగ్ చేసి నీకంత సీన్ ఉందా నువ్వు ఆడతావా అన్నట్టుగా అన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ముక్కున వేనేసుకోవడం కాదు, ఆ ముక్కే కట్ చేసుకునే లెవెల్లో రోహిణికి తన స్ట్రెంగ్త్ అనేది, తన డెడికేషన్ అనేది ఎప్పటికప్పుడు చూపిస్తున్న విధానం ఈజ్ జస్ట్ అమేజింగ్. అండ్ ఎనీవే, ఇక వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ ఏదైతే నిన్న నామినేషన్స్ అయితే అయిపోయాయో దాని తర్వాత జరుగుతున్న డిస్కషన్ అనమాట. నబీల్, పృథ్వీ వీళ్ళందరూ డిస్కస్ చేస్తుందంటే, ఒరే నేనేదో జోక్గా చెప్పిన పాయింట్ తీసుకెళ్ళి నామినేషన్స్లో పెట్టుడేంద్రా బాబు, నేను అప్పుడు జోక్గా చెప్పినప్పుడే అది జోక్ అని ఈయనే అంటుండు. ఓకే ఇప్పుడు జోకే అనుకుందాం. మరి నిఖిల్ ఆ కైండ్ ఆఫ్ మాట అంటుంటే వీళ్ళు గెలిస్తే చూద్దాంలే అని మీరు అన్నప్పుడు ఆ మాటకి రోహిణి హర్ట్ అవ్వద్ది అని నబీల్కి అనిపించకపోతే, ఇప్పుడు నువ్వైతే ఏం హర్ట్ అవ్వట్లే కదా అని ఎందుకన్నావు? అండ్ దానికి తోడు నిఖిల్తో కూడా ఒరే అలా వద్దురా బాబు వాళ్ళు హర్ట్ అవుతారు అన్నట్టుగా ఎందుకన్నావు? అది హర్ట్ అవుతారని రోహిణి తెలిసి కూడా, హర్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మీకు తెలిసినా కూడా అన్నారు అంటే అర్థం ఏంటి? ఆ టాపిక్ నువ్వు తెచ్చావంటే అర్థం ఏంటి? నీకు అది ముందే తెలుసు అని కదా. ముందే తెలుసు అని నువ్వు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు నిఖిల్తో అప్పటికప్పుడు అపాలజీ అనేది అక్కడ ఉంచాల్సింది. రోహిణికి అప్పుడు అపాలజీ చెప్పాల్సింది. నిజంగా నువ్వు హర్ట్ అయి ఉంటే సారీ అని, హర్ట్ అయ్యావా అని అడిగితే ఎవరైనా అవును నేను హర్ట్ అయ్యా అని చెప్తారా? చెప్పాల్సిన చోట చెప్తారు. ఎక్కడ చెప్తారు? బిగ్ బాస్లో నామినేషన్స్లో చెప్తారనమాట. సో అదే జరిగింది. నువ్వు తప్పు జరిగింది, జోక్ అయింది, నిజంగా జోక్ వేసాను మనస్ఫూర్తిగా, నువ్వు హర్ట్ అయ్యి ఉంటే సారీ అనేది అప్పటికప్పుడు చెప్పు ఉండాలి. హర్ట్ అయ్యాను అని అడిగి కాదు, హర్ట్ అయ్యావా లేదా అని అడగడం కాదనమాట. అండ్ తర్వాత చూసుకుంటే తేజ అసలు అనాలిసిస్ మాస్టరు ఫెంటాస్టిక్. ఒక రిపీటెడ్ కంటెస్టెంట్, లాస్ట్ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్ ఈ సీజన్లో మళ్ళీ వస్తున్నారంటే ఆ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు జాబ్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఎందుకు అడుగుతారు అంటే వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్, వర్క్ నాలెడ్జ్ మీద వాళ్ళకుండే ఇది అనేది ఫెంటాస్టిక్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చాలా ఈజీగా చేయగలుగుతారు వర్క్, చాలా స్మార్ట్గా చేయగలుగుతారు వర్క్ అనే ఉద్దేశంతో. సో ఇవాళ తేజ లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, అందులోనూ మధ్యలోనే వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి అని తను కంప్లీట్గా స్టడీ చేసుకుని వచ్చాడు. కాబట్టి ఇవాళ తను ఒక్కొక్కటి డీకోడ్ చేస్తున్న విధానం మనకి ఎపిసోడ్లో చూపించింది చాలా తక్కువ, లైవ్లో వచ్చింది ఏంటి, ఒరే వాళ్ళందరూ అదే పనిగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గౌతమ్ మీద అలా ఎగబడిపోతున్నారు అన్నట్టుగా. ఇప్పుడు మొన్న ఎక్స్ కంటెస్ట్ వచ్చినప్పుడు, అంటే ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చెప్పారు, అయినా కానీ మళ్ళీ అదే పనిగా గౌతమ్ మీద పడతారేంట్రా? వాళ్ళు క్లియర్గా గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారు, గౌతమ్కి దానివల్ల సింపతి వస్తుందని అర్థమైపోతుంది కదా. నాలాంటోడికే వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కలిసికట్టుగా ఉన్నారు, దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని నాకు వాళ్ళని చూస్తేనే తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పకముందే, ఫ్యామిలీ వీక్కి ముందే వాళ్ళు ఆడుతున్న విధానంలో నాకే ఎప్పుడో తెలిసిపోయింది. వాళ్ళకి ఎందుకు తెలియట్లేదంటావు ఏందన్నట్టు ఇక్కడ
అన్నట్టుగైతే తేజకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ది గ్రూప్ గేమ్ ఇంతమంది చెప్పినా ఏం చెప్పినా గౌతమ్ని టార్గెట్ చేయొద్దని చెప్పినా వాళ్ళు అదే పనిగా అదే పందాలు వెళ్తానే ఉన్నారు. ఎక్స్ కంటెస్టెంట్సే రాంగ్, ఫ్యామిలీ మెంబర్సే రాంగ్. ఎక్స్ కంటెస్టెంట్స్ రాంగ్ అన్నా ఓ లెక్క, ఫ్యామిలీ మెంబర్స్ని రాంగ్ అలా అయింది ఎలా అనుకుంటారు బాబాయ్? ఫ్యామిలీ మెంబర్సే చెప్పారా ఒరే బాబు గౌతమ్ జోలికి వెళ్ళకూర్రా, అన్నీ మూసుకొని కూర్చొని రా అని చెప్పినా కూడా వినరే. అది ఏమవుతుంది ఇలా వినకపోతే? అది ఫినాలే రోజు ట్రోఫీ ఎత్తుతుంటే వీళ్ళందరూ క్లాప్స్ కొట్టాల్సి వస్తుంది, గౌతమ్తో వచ్చి సెల్ఫీ దిగాల్సి వస్తుంది. ఇంతే, ఇదే జరిగేది. అండ్ తర్వాత చూసుకుంటే అఖిల్ విష్ణుతోనే చెప్పాడు కదా లవ్ అది ఇది, బేసిక్గా మనకి ఎంత లవ్ ఉన్నా కూడా అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అంటే మళ్ళీ ఫోర్స్ చేయడం లాంటివి అలాంటివి ఏమీ ఉండద్దు, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అన్నట్టుగైతే చెప్తున్నారన్నమాట. చెప్తుందో ఇది చాలా మంచి విషయం, విష్ణుకి అందరు చెప్పే మాట ఇది. సో అయినా కానీ విష్ణు మళ్ళీ అందరికీ చెప్పిన మాటే, విష్ణుకి అందరూ చెప్పిన మాటే అఖిల్ చెప్పిండు, విష్ణు కూడా వాళ్ళందరికీ చెప్పిన మాటే ఇప్పుడు అఖిల్కి కూడా మళ్ళీ చెప్పేసింది అనమాట. ఏంటి ఇప్పుడు నా పర్సనాలిటీ ఇది, నాది నా మెంటాలిటీ ఇది, మీ అందరూ చెప్పినంత మాట్లాడరా, నా ఫీలింగ్స్ అనేవి ప్రత్యేకంగా కొత్తగా ఇవాళ మారే అవకాశం అయితే లేదు. మారే అవకాశం లేదు అనుకున్నప్పుడు నేను ఎవరి కోసమో మారాల్సిన అవసరం అయితే ఉండదు కదా. నా ఆట తీరిది, నేను ఉండే విధానం, నేను చెప్పాలనుకునే విధానం, ఆడే విధానం అయితే ఇది. కాబట్టి నేను ఎవరి కోసం మారాలనుకోవట్లేరు. ఆడియన్స్ నాకు ఓట్లు వేయాలనుకుంటే వేస్తారు, లేదు పంపించాలనుకుంటారా నో డౌట్ ఓకే నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా అయితే ఓపెన్గా చెప్పేస్తుంది అనమాట. సో తను బిగ్ బాస్లోకి వచ్చి అఖిల్ క్లియర్గా చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఈ పరంగా ఇలా ఉంటే ఆడియన్స్ నీకు ఎందుకు ఓట్లు వేస్తారంటే వేయాల్సిన అవసరం లేదు, నన్ను ఎలా ఉన్నానో అలా చూసి ఇష్టపడితే ఓకే, అలా చూసి ఓట్లు వేస్తే ఓకే, లేదు అంటే బయటికి వెళ్ళిపోతాను అన్నట్టే మాట్లాడుతుంది. ఆమంత క్లియర్గా గేమ్ పైనే ఇంట్రెస్ట్ లేదు నాకు పృథ్వీనే ఫస్ట్ ప్రియారిటీ, నా యునో తనని గెలిపించడానికి, తనని ముందుకు తీసుకోవడానికి నేను ఉంటాను అన్నట్టుగా ఆమె ఇండైరెక్ట్గా చెప్తుంటే, ఈ ఇండైరెక్ట్ ఏముందిలే డైరెక్ట్ చెప్తుంటే ఇంకా వీళ్ళకి అఖిల్కి కానీ హారికకి కానీ ఇంకెలా ఉంటుంది? డైరెక్ట్గా ఇప్పుడు విష్ణుని ఎందుకు కన్సిడర్ చేస్తారు వాళ్ళు? ఇప్పుడు బ్లాక్ బ్యాడ్జ్ ఆమెకి ఇవ్వకూడదు అని ఎందుకు అనుకోవాలి? తేజకి ఇవ్వాలని ఎందుకు అనుకోవాలి? తేజకి గేమ్లో ఉండాలని ఉంది. ఎప్పటికప్పుడు తేజ చూపిస్తున్న ఇంట్రెస్ట్, తన ఫిజికల్గా తన బాడీ కోఆపరేట్ చేయలేకపోయినా తను దానికోసం బాధపడడం, ఎట్లాగైనా గేమ్లో ఉండాలి అనే ఆ కసి ఉండడం, మన బస్టా టాస్క్ లాంటివి తన ఫిజికల్ ఎబిలిటీస్ కంటే కూడా చాలా ఎక్కువగా ఉంటూ తను ఆడగలగడం, ఇలా ప్రతి చోట గేమ్ మీద ఇంత ప్యాషన్ చూపిస్తున్నోడిని ఉంచాలా? నాకు పృథ్వీ ఉంటే చాలరా భయ, నాకెందుకు గేమో అనుకునే విష్ణు లాంటి వాళ్ళని ఉంచాలా? లెక్క ప్రకారంగా ఇప్పుడు అఖిల్ కానీ హారిక కానీ వాళ్ళు వచ్చింది 2 కేటగిరీస్లో, ఒకరిని కంటెండర్ చేద్దామని, ఇంకొకరిని కంటెండర్ అవ్వకుండా చేద్దామని, వీళ్ళిద్దరిని టాస్కులు పెట్టి పిక్ చేసుకోవాలి. సో లెక్క ప్రకారంగా టాస్కుల ప్రకారంగా రోహిణి బాగా ఆడింది కాబట్టి రోహిణిని పిక్ చేసుకున్నారు, రైట్. అండ్ టాస్కులు బాగా ఆడింది ఎవరు, లాస్ట్ పొజిషన్లో ఎవరు ఉన్నా అంటే తేజ. లెక్క ప్రకారంగా తేజాని పిక్ చేసుకోవాలి, కానీ తేజాని కాకుండా విష్ణుని పిక్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ వెరీ 100% రైట్ డెసిషన్, ఎ వెరీ 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 గ్రేట్ డెసిషన్, అప్రిషియబుల్, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట వీళ్ళు ఆలోచించిన విధానానికి. ఎందుకంటే మనం ఇవాళ గేమ్ చూసే కంటే కూడా రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టికెట్ టు ఫినాలే కదా, డైరెక్ట్ తీసుకెళ్ళి ఫినాలేలో పెట్టే వీక్, అలాంటి ఒక ఇంపార్టెంట్ దాన్ని ఇవాళ జరిగిన ఈ 1-2 టాస్కులు ఇవాళ ఒక్క రోజుది మనం ఎందుకు కన్సిడర్ చేయాలి? అది చాలా అన్యాయం అయిపోద్ది కదా. మిగతా వాటి పాతవి కూడా అన్నీ చూసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చూసి దాన్ని బట్టి చేద్దాం అన్నట్టుగా వీళ్ళు ఆలోచించి విష్ణు విషయంలో ఏదైతే తనకి గేమ్ కంటే కూడా తన ఇంట్రెస్ట్ అనేది వేరే వాళ్ళ మీదే ఎక్కువ ఉంది అన్నట్టుగా ఆ పాయింట్ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే విష్ణుని తీసేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ద వే వాళ్ళు ఆలోచించిన విధానానికి, వాళ్ళు తీసుకున్న డెసిషన్కి డెఫినెట్లీ ఏ పరంగా చూసుకున్నా కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. నాకైతే తెగ నచ్చేసారు ఈ దీంట్లో. ఎందుకంటే అసలు చూసారా, విష్ణుతోనే ఇదే రోజు డిస్కషన్ అవ్వడం, ఆమె ఇదే రోజు నాకు గేమ్ లేదు తొక్కలేదు నాకు పృథ్వీ కావాలన్నట్టు ఆల్మోస్ట్ డైరెక్ట్గా చెప్పేయడం, ఇదే రోజు ఇదే పాయింట్ని కన్సిడర్ చేసి వాళ్ళు ఈమెని కంటెండర్ అవ్వకుండా చేయడం. సో ఇది చూడండి,
విధి ఉంటే కర్మ అనేది వచ్చి కూర్చుంటే ఎలా వచ్చి కూర్చుంటుంది అని తిష్టేసి కూర్చుంటుంది కర్మ అనేది. సో ఇదే రోజు ఇవన్నీ జరగడం, దాన్ని లింక్ చేస్తూ ఆమెను కంటెండర్గా తీసేయడం, ఆ కంటెండర్ తీసాక ఈమె ఎమోషనల్ అవుతుంది. దేనికి ఎమోషనల్ అవుతుంది? ఈమె గేమ్లో ఉండాలి, గేమ్లో కంటిన్యూ అవ్వాలని ఏమనుకోలేదు కదా. ఓహో, పృథ్వీతో గడిపే రోజులు ఏమన్నా తగ్గిపోతాయనా? అవునా? అంతేనా? గేమ్లో ఉండాలన్నంత ఇంట్రెస్ట్ అయితే ఈమెకు లేదు. ఆమె క్లియర్లీ ఆమె చెప్పింది, వేరే వాళ్ళు అజ్యూమ్ చేసుకోవడం కూడా కాదు. మళ్ళీ ఇంకెందుకు ఏడుస్తుంది? అంత ఎమోషనల్ ఎందుకు అవుతుంది? దేనికోసం అన్నట్టు ఏంటో. అండ్ తర్వాత చూసుకుంటే గౌతమ్ గురించి కూడా, ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో వేయలేదు. గౌతమ్ గురించి అఖిల్ చెప్పాడన్నమాట, ఎక్స్ట్రాడినరీగా చెప్పాడు. అసలు నీకు బయట ఏముందో, ఎలా జరుగుతుందో నువ్వు అసలు కనీసం ఊహను కూడా ఊహించుకోలేవు. ఒక్కొక్కరు అసలు అలా అలా సితక్ కొట్టేస్తున్నారన్నమాట. నీకు ఓటింగ్ మామూలుగా లేదు. నువ్వు రచ్చ 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 ఊర రచ్చ లేపుతున్నావు. ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయేవాడివి అనుకున్న టైంలో సడన్గా నీకు ఆ ఊపెల ఏదైతే వచ్చిందో, ఆ రైజ్ ఏదైతే వచ్చిందో సిత్తకు కొట్టేస్తుంది బాబాయ్. నువ్వు అసలు థాట్ కూడా నీకు రాదు. బయటకు వచ్చాక నువ్వు షాక్ అయిపోతావు. ఆ లెవెల్లో నీకు బయట ఉంది అన్నట్టుగా చెప్పేశారు. డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఇంకా ఇందులో మార్చి తిప్పి 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 చెప్పడానికి ఏం లేదు. ఇంతకుముందు సీజన్స్లోగా బయట ఏం జరుగుతుందని చెప్పకూడదు అన్నట్టుగా కూడా ఏం లేదు. ఓపెన్గా చెప్పేస్తున్నారు అన్నమాట. సో అది ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ గౌతమ్కి. న్యూట్రల్ ఆడియన్స్ ఇప్పుడు లైవ్ అంటే ఎవరు చూస్తారో? రివ్యూవర్లం మేము చూస్తాం, లేకపోతే బిగ్ బాస్కి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు చూస్తారు. కానీ న్యూట్రల్ ఆడియన్స్ ఎవరు లైవ్ ఎక్కువ మంది చూసే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎపిసోడ్లో వేస్తే బాగుండే అని నాకు అనిపించింది. బట్ ఏంటో ఎపిసోడ్లో ఇదంతా కట్ చేశారు. ఇదంతా కట్ చేసి లేనిపోని నాన్సెన్స్ కంటెంట్ అంతా వేశారు. ఇప్పుడు వాళ్ళ కామెడీ అనేది వేశారు కదా, వీళ్ళకి అఖిల్ అండ్ హారికని ఇంప్రెస్ చేయడానికి అవినాష్, గౌతమ్ వీళ్ళందరూ చేసిన కామెడీ స్కిట్లన్నీ వేశారు. దేనికి అదంతా? దాని బదులు ఇలాంటివి వేస్తే అది నోటబుల్ థింగ్ అనేది అవుతుంది కదా. ఆడియన్స్ చూసిన వాళ్ళు కూడా ఒక మంచి ఫీల్తో ఎపిసోడ్ అయిపోయిందిరా అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అది ఆలోచించట్లే వీళ్ళు. అండ్ తర్వాత చూసుకుంటే అఖిల్ అండ్ హారిక వీళ్ళిద్దరి మధ్య కూడా లైట్ ఆర్గ్యుమెంట్ అయింది చూసావా. అఖిల్ వెళ్ళి అదే పనిగా విష్ణుకి చెప్తుంటే హారిక మధ్యలో ఆపడం, అరే నువ్వు నన్ను ఆపి నన్ను విలన్ని చేస్తున్నావు, నువ్వు హీరో అయిపోతున్నావు, ఇది కరెక్ట్ కాదు ఇలా ఆపడం అన్నట్టుగా అంటున్నారు. అక్కడ కొంచెం ఇదైతే జరిగిందనమాట. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గెస్ట్లు కావచ్చు వాళ్ళిద్దరూ కొంచెం ఆర్గ్యుమెంట్లు పెట్టుకోవడం అనేది అబ్బా అన్నట్టుగా నాకు కొంచెం ఎంబారసింగ్ అనిపించింది చూసేటప్పుడు. అండ్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళు చెప్పారు కంటెండర్స్గా గౌతమ్ అండ్ రోహిణిని పిక్ చేసుకున్నారు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి తేజ అండ్ విష్ణుని అయితే సెలెక్ట్ చేసుకున్నమాట. దట్స్ ఏ వెరీ క్లెవర్ థాట్. ఆబ్వియస్లీ బయట ఏం జరుగుతుందో అఖిల్కి హారికకి ఆబ్వియస్లీ తెలుసు, బయట నుంచే వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటే ఆడియన్స్ వీళ్ళని పాజిటివ్గా చూస్తారు, అదే భలే సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా అనుకుంటారు. ఆబ్వియస్లీ బయట ఎవరి పేర్లు అయితే బాగా వినపడుతున్నాయో పాజిటివ్ సైన్లో వాళ్ళ పేర్లే తీసుకున్నమాట. గౌతమ్ ఇప్పుడు కంప్లీట్గా రీసెంట్ టైమ్స్లో టైటిల్ రేస్లో దూసుకొచ్చేసిన కంటెస్టెంట్. అండ్ రోహిణి ఇప్పుడు ప్రస్తుతం హాట్ కేక్లా అమ్ముడుపోయే కంటెస్టెంట్. అమ్ముడుపోయే అంటే ఐ మీన్ టు సే బయట ఎలాగైతే హాట్ కేక్ అన్నట్టుగా అంటారో ఇమీడియట్గా సేల్ అయిపోయే కంటెస్టెంట్, ఆ కైండ్ ఆఫ్ సేల్ అయిపోయిన కంటెస్టెంట్, హాట్ కేక్లో ఉన్న కంటెస్టెంట్ అయితే రోహిణి. కాబట్టి వీళ్ళిద్దరిని చూస్ చేసుకొని ఆడియన్సే వీళ్ళ ద్వారా వీళ్ళని రిప్రజెంటేటివ్స్గా ఆడియన్సే పంపించారు అనే విధంగా వీళ్ళిద్దరిని చూస్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా తేజ అండ్ విష్ణుని. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ వీళ్ళ సైడ్ ఎక్కువ ఆలోచించే మనుషులు కాబట్టి తేజ విష్ణు మీద కొంచెం గెలవడం ఈజీ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళిద్దరిని చాలా ఇంటెలిజెంట్గా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ తర్వాత టాస్కుల పరంగా చూసుకుంటే లిమిట్లెస్ అండ్ తులాభారం 2 టాస్కులు బ్యాలెన్సింగ్ సంబంధించి వాళ్ళు పెట్టేసరికి రోహిణి రెండిట్లో విన్ అవడం అనేది ఫెంటాస్టిక్, అమేజింగ్, జస్ట్ అమేజింగ్. అసలు లిమిట్లెస్ అనేది ఎంత దబ్బునైపోయింది మాస్టర్. సెకండ్ కంటెస్టెంట్ వచ్చి కొట్టడానికి చాలా టైం పట్టింది, భలే పెట్టింది అన్నట్టుగా అనిపించింది అనమాట. కొన్నిసార్లు అది బ్యాలెన్సింగ్ అలాగే ఉంటుంది. ఈజీగా అయిపోతుంది అనుకున్న లాస్ట్ మినిట్ ఒక్కటి పెట్టడంలో జన్ను మనం మొత్తం పడిపోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకురావాలి, పెద్ద హెక్టిక్ అనమాట. సో అది ఫస్ట్ టైమే రోహిణి కానీ ఫట్ అని పెట్టగలరు. అంటే ఫస్ట్ టైం అంటే ఆమె కూడా పడింది అనుకోండి, బట్ ఆమెకి త్వరగా అయిపోవడం అనేది ఒక లక్ అనమాట.
అండ్ తర్వాత 2 టాస్కులు ఆమె విన్ అవ్వగలగడం. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ విన్ అయినందుకు సెకండ్ టాస్క్లో అడ్వాంటేజ్ 8 తీసుకోవచ్చు, ఏదైతే అవి ఉన్నాయో ఆ వెయిట్లు 8 వెయిట్లు తీసుకోవచ్చు అన్నట్టుగా ఆమెకు అడ్వాంటేజ్ అక్కడే ఉంది. ఆ అడ్వాంటేజ్ ఆమెకి ఖచ్చితంగా హెల్ప్ అవడం మూలంగా కూడా మనకి ఈమె ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే దక్కిందనమాట. అండ్ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే విష్ణుని అయితే బ్లాక్ స్టార్ ఇచ్చి తీసేశారు అండ్ రోహిణిని కంటెండర్గా చేసి ఆమెకైతే షీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద కంటెండర్ అంటే ఇంకా ఫైనల్ అయిపోయింది. నెక్స్ట్ రేపు వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ కొత్త గెస్ట్లు వస్తారు, వాళ్ళు కొత్త కంటెండర్లని తీసుకొని వాళ్ళ ద్వారా గేమ్ ఆడిస్తారనమాట. సో ఇదేదో బాగుంది, వచ్చిన వాళ్ళని మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త వాళ్ళని తీసుకుంటూ వాళ్ళతో గేమ్ ఆడిపిస్తూ ప్రతి ఒక్క సెట్లోంచి ఒక్కొక్క కంటెండర్ని తీసుకోవడం, ఒక్కొక్క కంటెండర్ని బ్లాక్ స్టార్ ఇచ్చి ఎలిమినేట్ చేయడం, ఈ ప్రాసెస్ అయితే బాగుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు కంటెండర్స్గా మిగులుతారో వాళ్ళ మధ్య గేమ్ పడి ఎవరిని చీఫ్గా చేస్తాడు బిగ్ బాస్ అనేది చూడాలన్నమాట. ఎందుకంటే బిగ్ బాస్ మోస్ట్లీ కొంచెం రోహిణి వైపు ఇంక్లైన్ అవుతున్నాడు అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంది ఆడియన్స్లో. అండ్ అది నిజం కూడా. ఎందుకు బిగ్ బాస్ ఇంక్లైన్ అవుతున్నాడంటే రోహిణి లాంటి సత్తా ఉన్న కంటెస్టెంట్ బేసిక్గా తను ప్రొఫెషనల్ కమెడియన్ అవ్వడం వల్లే తనకు అది చాలా మైనస్ అయ్యే అవకాశం. బిగ్ బాస్ లాంటి షోస్లో ప్రొఫెషనల్ కమెడియన్స్ని ఎంకరేజ్ అయితే చేయరు, ఓటింగ్ అనేది కాదు. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ అంటే జనాలకు కావాల్సింది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆరోగెన్స్ అంటే మీన్ టు సే ప్రాపర్గా నామినేషన్స్ పాయింట్స్ పెట్టడం, ఏదైనా ఫైట్ ఉంటే వెళ్ళి స్టాండ్ తీసుకోవడం, బీభత్సంగా ఎంతకంటే అంత అరిచి మాట్లాడినా కూడా లాజికల్గా మాట్లాడడం. ఈ లెవెల్లో ఒక బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్ అంటే యాక్షన్ హీరోలాగా కనబడాలి. అమ్మాయిలు అయితే ఒక విజయశాంతి గారి లాగా యాక్షన్ హీరో, మళ్ళీ అగైన్ యాక్షన్ హీరో లాగే కనబడాలి. నాట్ ఈ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ కమెడియన్స్ వచ్చి యాక్షన్ హీరోస్ లాగా నటించినా కూడా కుదరదు, అలా నడవదు. సో ఇప్పుడు రోహిణి లాంటి వాళ్ళకి అది కష్టం కాబట్టి ఆమె నామినేషన్స్కి వస్తే ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. ఇన్ని వారాలు నామినేషన్స్లోకి రాకుండా ఉన్న కంటెస్టెంట్ ప్లస్ ప్రొఫెషనల్ కమెడియన్, ఈ రెండు వల్ల రోహిణి ఈజీగా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉందని బిగ్ బాస్ కూడా తెలుసు కాబట్టి తనని మ్యాక్సిమం రక్షించాలని చూస్తున్నాడు. మొన్న మెగా చీఫ్ కూడా హౌస్ మేట్స్ చేతుల్లో డెసిషన్ పెట్టడం అనేది తనకి డెఫినెట్లీ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ మెజారిటీగా తనకి సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే పెట్టాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే యష్మి అక్కడ సంచాలకు ఉండడం వల్ల ఆ సపోర్ట్ అనేది కంప్లీట్గా రానివ్వకుండా చేసినా కూడా రోహిణి స్టిల్ ఆమె సత్తా నిరూపించుకోవడానికి అదొక అవకాశంలాగా భావించి చాలా బాగా గేమ్ ఆడి మెగా చీఫ్ అయితే అవ్వగలిగింది. అండ్ ఇప్పుడు కూడా ఈ టికెట్ ఫినాలే పుసుక్కున్న రోహిణియే గెలవాలని బిగ్ బాస్ ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా గేములు పెడతాడు, దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ట్విస్టులు చేంజ్ చేస్తూ ఇప్పుడు కంప్లీట్గా రోహిణి ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో ఉందనుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరైతే లీస్ట్ ఉన్నారో వాళ్ళ పాయింట్స్ ఆటోమేటిక్గా జమ్ అని టాప్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు చెప్పండి, టాప్ పాయింట్స్ ఎవరికి ఉన్నాయి? రోహిణికా? ఓకే, రోహిణి నీకే టికెట్ ఫినాలే వచ్చింది అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ ఇది కూడా చేస్తాడన్నమాట. ఎందుకంటే రోహిణికి ఇవ్వాలనుకుంటే టికెట్ ఫినాలే ఎవరికి అవసరం ఉన్న వాళ్ళలో గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్ ఇలాంటి వాళ్ళకు ఓటింగ్ ఎలాగో ఉంది, వాళ్ళు ఎలాగో వస్తారు టాప్ 5కి. మరి రోహిణి లాంటి వాళ్ళు టాప్ 5లోకి రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి జిమ్ముకులు ఏదో చేయాలి. సో బిగ్ బాస్ ఇప్పుడు అలాంటి జిమ్ముకులు ఏమైనా చేస్తాడా? సో లేకపోతే అలాంటి జిమ్ముకులు చేయాలంటే రోహిణి మీదే చేస్తాడా, లేకపోతే అవినాష్, తేజ ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని బిగ్ బాస్ చూస్ చేసుకుంటాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. మరి లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంతవరకు చూస్ చేసుకుంటాడు అని. అండ్ తర్వాత చూసుకుంటే ఈ బెల్ కొట్టిన దానికి, మన రోహిణి బెల్ కొట్టిన దానికి నబీల్ కంప్లైనింగ్ అంట. మళ్ళీ నబీల్ మాస్టరు ఇప్పుడు ఇలా ఎంత అంటే అదేళ్ళు బిందెల కాడ ఆడోళ్ళు వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, బిందెల కాడ లొల్లు పెట్టుకుంటారు. అండ్ ప్లస్ డే టైంలో మధ్యాహ్నం లంచ్ చేశాక ఇప్పుడు పక్కింటి వాళ్ళతో ఆ గోడెనక ఇప్పుడు అది కాదక్క, ఇప్పుడు మొన్న మన వనజక్కుందే ఆవిడ మొన్నే కొన్న పట్టు చీర వాళ్ళ ఆడబిడ్డకి ఇచ్చిండంతక్క, అది ఎంత పట్టు చీర తెలుసా, 200, దాని మొహానికి 200 ఎక్కువ అక్క అంటూ ఈ కైండ్ ఆఫ్ ఇలా మాట్లాడుకుంటారు ఆడవాళ్ళు. ఆ కైండ్ ఆఫ్ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ ఆ కైండ్ ఆఫ్ మూతి తిప్పుళ్ళన్నీ చేసుకుంటూ ఎదుటోళ్ళ మీద పడి ఏడవడం, ఎదుటోళ్ళు సక్సెస్ అవుతుంటే కొల్లుకొని సావడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లోనే ఉంది. ఒరే నబీలు, నువ్వు విన్నర్విరా బాబు, ఒకప్పుడు విన్నర్ రేస్లో ఉన్న క్యాండిడేట్వి,
ఒకప్పుడు విన్నర్ రేస్లో ఉండేటోడు ఇప్పుడు కనీసం టాప్ 5లో కూడా ఉంటాడా లేదా అనిపించే లెవెల్ ఓటింగ్లోకి దిగజారిపోయావు. ఇంకా 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 ఇలాగే పడేడుస్తుంటే టాప్ 5లో కూడా జారిపోయే అవకాశం ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు చూసుకుంటే మన అఖిల్ వచ్చి గౌతమ్ని పొగుడుతున్నాడు కదా, ఆ దానికి కూడా నబీల్ మళ్ళీ ముఖం మార్చి సైడ్కి వెళ్ళి పృథ్వీతో ఇదంతా చేస్తున్నాడు అనమాట, గాసిపులు చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏదో బయట నుంచి వచ్చారు, ఇప్పుడు గౌతమ్కి సడన్గా పెరిగింది అది ఇది అన్నట్టుగా అంటున్నారు. అవంతా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ అన్నట్టుగా ఇదే దాని గురించి మళ్ళీ డిస్కషను. ఇప్పుడు రీసెంట్గా జరిగిన దాని గురించి మన రోహిణి బెల్ కొట్టిన దానికి కూడా దాని గురించి కూడా మళ్ళీ బిచ్చింగ్, ప్రతి దాని గురించి కూడా బిచ్చింగ్ ఇలా బిచ్చింగ్ చేస్తున్నాడు కాబట్టి కదా గౌతమ్ అన్న నామినేట్ చేసి ఏం చెప్పాడు, నువ్వు నాతో మంచిగా ఉండి ఇప్పుడు నన్ను అంతంత మంది టాప్ 5లో పెట్టేసరికి దాని గురించి నువ్వు వెళ్ళి వేరే వాళ్ళతో డిస్కస్ చేసినావంటే అది ఎంత రాంగ్ అంటే నేను ఎప్పుడు డిస్కస్ చేసినా నేను చేయలే అన్నట్టుగా అంటున్నాడు. అంటే చూసిన ఆడియన్స్ ఏమైనా పిచ్చోళ్ళా, విన్న గౌతమ్ ఏమన్నా పిచ్చోడా? హౌ కమ్ ఇట్ ఇస్? ఆడియన్స్ని మోసం చేద్దాం అనుకుంటే ఎలా? నువ్వు కావాలంటే గౌతమ్ని మోసం చేస్తే ఆడియన్స్ ఆబ్వియస్లీ మోసం చేసినట్టు. ఎందుకంటే గౌతమ్కి ఏం జరిగిందో, నువ్వు గౌతమ్ గురించి ఏమన్నావు, గౌతమ్ నీ గురించి ఏమన్నాడో, ఏం చేశాడో అన్నీ ఆడియన్స్ చూశారు. గౌతమ్ ఈజ్ ద ఫస్ట్ గై ఒక వైల్డ్ కార్డ్గా లోపలికి వచ్చి, అరే నబీల్ నువ్వు వచ్చి కూర్చోరా నా పక్కన, అసలు బయట ఏం జరుగుతుందో తెలుసా, నీకు అలా ఉంది ఇలా ఉంది జాగ్రత్తగా ఉండు అంటూ ఒక బ్రదర్ లాగా వచ్చి నిన్ను దగ్గర తీసి నీ గేమ్ని ఇంప్రూవ్ చేయాలని ఆయన ఒక అంత మంచి మాటలు చెప్తే ఆయనని ఈరోజు నువ్వు తగ్గించాలని, ఆయనని ఓడించాలని, ఆయన మీద పడి ఏడవాలని, ఇప్పుడు ఆయన మీద గేమ్ ఆడి నువ్వు ఆయన్ని ఓడగొట్టు, అది ప్రొఫెషనలిజం. అంతేగాని ఆయన గురించి బిచ్చింగ్ చేయడం ఏంటి బాబాయ్? బిచ్చింగ్ చేస్తే ఏమొస్తుంది? ఎందుకు ఆ కబుర్లు, ఆడోళ్ళ కబుర్లు, ఆడంగుల కబుర్లు నీకెందుకు? రే నాన్న, నబీల్ లిటరలీ లాస్ట్ ఇట్ మాస్టర్, హీఈస్ గాన్. ఇంకా అంతే. నాకు తెలిసి టాప్ 5లో ఉండడం కూడా ఇప్పుడు డౌట్ అన్నట్టుగానే ఉంది. ఏ రేంజ్లో ఓటింగ్ అయితే దారుణంగా పడిపోయింది. ఆల్రెడీ మనం ప్రతిరోజు ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకుంటూనే ఉన్నాం. రేపు మార్నింగ్ ఈ కైండ్ ఆఫ్ నబీల్ చేసిన బిచ్చింగ్కి ఓటింగ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని రేపు మార్నింగ్ ఓటింగ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. 6 o'clock షార్ప్ ఎర్లీ మార్నింగ్ వీడియో అయితే వచ్చేస్తే నబీల్ ఓటింగ్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేయండి. చాలా థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతాం అంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి మాస్టర్ యూట్యూబ్లో. ఒక్క లైక్ కొట్టండి, అందరికీ వీడియో ఇమీడియట్గా ప్రమోట్ అవుతూ ఉంటుంది, ఆటో ప్రమోట్. బాయ్.